దాదాపు 22 దాకా ఊరియా దొరుకుతారు అట్లా ఇప్పుడు పొలాలు కొంతమంది అట్లా 1400 పెట్టి ఉన్నాయని ఇస్తలేరా అక్కడ అన్ని పెట్టినా కానీ ఏం బాగుంటా ఇట్లా మాకు గవర్నమెంట్ కొనాలి, మాకు మద్దతు ధర కావాలి. ఇంత తక్కువ రేటు ఈ దళారులు అన్నాక ఎట్లా ఇంత కష్టపడి డూప్లికేట్ వస్తున్నాయి అన్ని అడ్లు డూప్లికేట్. ఇప్పుడు మాకు తిండి అడ్లు మొత్తం తినత్తలేదు అన్నం అంత డూప్లికేట్ వస్తున్నాయి. మక్కలు మొలలే ఆనకాలం మళ్ళీ సేద మళ్ళీ మక్కలు పెట్టే వరకు ఉన్న పసిపోయింది అటు వస్తాయి. మక్కలు డూప్లికేటే, అడ్లు డూప్లికేటే, సీడ్ ఫాల్ట్ ఎర్రమంది అయితే ఖచ్చితంగా వస్తుంది. అదే ఇది 15 రోజులు అవుతుంది మేడం, మొన్న 3 రోజులు అయిపోయింది. ఇది ఎకరన్నర, అది ఇంకో 4 ఎకరాలు ఉంది. ఇది అయిపోయినాక ఇస్తామని చూస్తున్నాం. ఈ గవర్నమెంట్ తీసుకుంటారంటే గవర్నమెంట్ తీసుకునే పొల్యూషన్ లేదంటారు. అందుకోసం ఇక ప్రైవేట్లో అమ్మితే ఏమో ఇవి ఆయామ సేల్ కట్టలేదు. బక్కల బత్త ఒక్కొక్కటి 2000. యూరియా బత్తాల కోసం ఒక 350 450 లేదు. కేసీఆర్ ఇచ్చిన మందులకు ఉన్నది ఒకసారి 3 సార్లు మందులు ఉంటాయి దానిలో. ఇప్పుడు దీని లెక్క అయితే ఏం మిగులుతలేదు. పోయిన సంవత్సరం ధర ఉన్నా మంచి 2200 అంటే 2200 ఉన్నా మంచి 21 ఉన్నా బయట నుంచి వస్తున్నాయి అంటారు. అటువంటిది బాగా బయట నుంచి వస్తున్నాయి అంటారు. అక్కడ ధరనే వస్తుంది, ఇక్కడ ఏం చేసుకోమంటావు అంటారు. మేమేం చేయమంటున్నాం కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేయకపోయి బంద్ చేస్తాం. ఇక మంది దాకా కూడా కూర్చుంటే అయిపోయింది. అయితే వాళ్ళు అంటే కొన్ని మక్కలు వేసుకోర్రి, కొన్ని పొలాలు చేసుకుంటే చెప్పని చూపుతాం, అవి కొన్ని తక్కువ ఉంటాయని చెప్పి అంటారు. ఇప్పుడు మక్కలు వేసే మక్కలకు రేటు మళ్ళీ పొలాలకి ఏమో ఒకడే ఇట్లా ఆన్ల వస్తాయి, ఆన్ల చరకలు ఈ దోకాచ్చు రేపు ఎల్లుండి ఇవాళ రేపు దోకాచ్చు దోకితే పొద్దుదాన దోకాచ్చు. దళారుల కమ్ముడే ఏమవుతుంది, సగం పోతాయి సగం ప్రైవేట్ అమ్ముతాయి. ఇప్పుడు ఓట్లకైతే వస్తారు ఎప్పుడంటే అప్పుడు ఓట్లంటే కానీ గిసొంటి టైంలో వచ్చడం లేదు. అరగాల చేసి అట్టుగా ఎటు కాకుండా అయిపోతారు. రైతు బంధు రైతు బంధు లేదేం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు 3 పంటలే రైతు బంధు లేదు, ఏది లేదు. ఇంత మంది బంధాలకు అవన్నీ తాసరా అవి వనకచ్చు, ఖర్చులకు లేదు. ఇప్పుడు అది లేదు, ఇది లేదు. ఇంత మంది బత్తాలకు దున్నటానికి ప్రభుత్వం దిగంటే మంచిగా దిగి రావాలి, ప్రభుత్వమే దిగి రావాలి. దిగట్ సెంటర్ సాల్వ్ చేయాలి.
ఇవాళ మొక్కజొన్న రైతులే కావచ్చు, ఏ రైతైనా కూడా ఇలా రోడ్డు పాలు అయిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. మీరే కళ్ళ ముందట కనిపిస్తుంది. పాపం ఆరుగాలం కష్టపడి రైతన్న మరి మొక్కజొన్నలు పండిస్తే మొక్కలు కొనే నాదుడే లేడు. ఇప్పటి వరకు కొనుగోలు సెంటర్లను ప్రారంభించలేదు. గత ప్రభుత్వం కేసీఆర్ గారి హయాంలో మార్కెట్ ద్వారా మరి మొక్కల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి మరి మద్దతు ధరకు రైతు నష్టపోకుండా మద్దతు ధరకు మొక్కలు కొనుగోలు చేసినటువంటి గత ప్రభుత్వం ఘనత అయితే ఈరోజు మరి ఆరుగాలం శ్రమించిన రైతన్న ఇలా రోడ్డు మీద మొక్కలు పోసుకొని మరి బాధపడుతూ ఉన్నాడు. మరి వాళ్ళే స్వయంగా రైతులు చెప్తా ఉన్నారు, విత్తనాల ధర కూడా గతం కంటే విత్తనాల రేటు కూడా పెంచడం జరిగింది. యూరియా దొరుకుతలేదు. ఒక పక్క అన్నీ కూడా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా మేము రైతులం కష్టపడి ఈ మొక్కజొన్నలు వండిస్తే ఇలా దళారుల చేతిలో నష్టపోయే పరిస్థితి వచ్చింది. దళారులు అయితేనేమో 1400 నుంచి 1700 లోపు అడుగుతూ ఉన్నారు. అదే మాకు ప్రభుత్వం వచ్చి కనికరించి ఆదుకుంటే మొక్కల మరి కొనుగోలు సెంటర్లు ఏర్పరిస్తే 2400 మద్దతు ధరతోటి మరి గవర్నమెంట్ కొంటే రైతుకు లాభమయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ మరి అధికారులు కానీ కనీసం మొక్కజొన్న రైతులంటే కూడా చిన్న చూపు అయిపోయింది. మొక్కజొన్న రైతులను పట్టించుకునే నాదుడే లేడు. ఇలా రోడ్డు పాలవుతుంది వాళ్ళ కష్టం కూడా. మొక్కజొన్న రైతులను మరి ఆదుకోవాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులు మాకు ఫోన్ చేస్తే హుటాహుటిన మరి రావడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకు మద్దతు ధర కల్పిస్తేనే వాళ్ళు చేసిన కష్టము కొంత కుటుంబం కూడా ఆర్థికంగా మెరుగుపడే అవకాశం ఉంటుంది తప్ప లేకపోతే అన్నీ కూడా నష్టపోయినరు. ఇలా వాళ్ళు ఆ విధంగా బాధపడుతూ ఉన్నారు. ఎవ్వరు కూడా ఇటు వచ్చి చూసిన పాపాన పోలేదు. కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి రైతుల మాటల్లోనే విన్నాం. ఈరోజు అసెంబ్లీలో కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ గారి నాయకత్వంలో అందరూ కూడా మొక్కల కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేసినా కూడా వీరికి చీమ కుట్టినట్టు కూడా లేదు. దీని పట్ల కలెక్టర్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా గెలిచిన ఎమ్మెల్యేకు వీళ్ళందరూ రైతులు ఓట్లేస్తే గెలిచిండ్రు. కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు. వెంటనే కూడా మార్కెట్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరతోటి కొనుగోలు చేయాలని చెప్పేసి రైతుల పక్షాన మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం.